హలో అండి, చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టి. ఇప్పుడైతే ఒక క్యూట్ ఫ్రాక్ అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీషో నుండి అయితే ఒక కస్టమర్ మనకి ఆర్డర్ పెట్టారు. మీకు అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాబ్రిక్ డీటెయిల్ కి వస్తే ఇది వచ్చి సాటిన్ అండి. సాటిన్ వచ్చి 3 మీటర్స్ క్లాత్. నెట్ ఫ్యాబ్రిక్ వచ్చి 6 మీటర్స్. అంటే 6 మీటర్స్ కలిపి అయితే రాలేదు. 3 మీటర్స్ సెపరేట్ గా వచ్చాయి అన్నమాట. ఏజ్ వచ్చి 4 ఇయర్స్. మీరు 4 ఇయర్స్ పాపకి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. నుంచి ఎక్కువ ఏజ్ ఉన్న పిల్లలకైతే మెజర్మెంట్ అనేది కొంచెం పెంచుకుంటే సరిపోతుంది అనమాట. అయితే సుత్తి సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బాడీ పార్ట్ కోసం అయితే ఇక్కడ సాటిన్ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ తీసుకుని ఇలా 4 ఫోల్డ్ అయితే చెయ్యాలి. ఇది వచ్చి 4 ఫోల్డ్ మీద ఉంది. పాపకి బాడీ పొడవు వచ్చి 10 ఇంచెస్. మన ఖర్చు కోసం కావాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 11 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రష్ లూజ్ చూసుకోవాలి. బ్రష్ లూజ్ వచ్చి 22 ఇంచెస్ టోటల్. అప్పుడు మనం ఏం చేయాలి, 4గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇది 4 ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 4గా డివైడ్ చేసుకుంటే 5½ ఇలా 5½ మార్క్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా 1 ఇంచెస్ కానీ లేదా 1½ ఇంచెస్ కానీ ఖర్చు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. దీనికి మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కలిపి కట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నెక్ లెంత్ వచ్చి 2:30 అనమాట. 2:30కి మధ్యలో ఇంకొక గీత ఉంటే చూస్తారా, అక్కడికైతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి షోల్డర్ అనమాట. షోల్డర్కి 2 ఇంచెస్కి ఇంకా ఒక 2 లైన్స్ ఉంటాయి కదా, తగ్గించుకుని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి చూసారు కదా 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్ ఒక బాక్స్ అయితే డ్రా చేసుకుని రౌండ్ తీసుకోవాలి. నాకు టైం అసలు సెట్ అవ్వక లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఈసారి కంపల్సరీగా ఒక లాంగ్ వీడియో అయితే వస్తుంది వీక్లీ. ఇప్పుడైతే ఆమ్ రౌండ్ అయితే చూసుకోవాలన్నమాట. చూసారు కదా, 1 నుంచి 5 ఇయర్స్ పిల్లలకైతే 4½ సరిపోతుంది. ఇలా 4½కి మార్క్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే సేమ్ ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కింద వైపు అయితే ఈ చివరి ఉంది కదా ఓపెన్ ప్లేస్ లో, అక్కడైతే 1 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా క్రాస్ గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ డ్రా చేసుకోవాలి డ్రెస్ కి ప్రతి దానికి కూడా, ఎందుకంటే మన ఫినిషింగ్ మొత్తం కూడా ఇక్కడే ఉంటుందండి. ఇది కానీ మనం కట్ చేసుకోకపోతే మనం డ్రెస్ వేసుకునేటప్పుడు ఏంటంటే చంక కింద వైపు అయితే కిందకి లాగిపెట్టినట్టు అసలు బాగోదు. ఇలా 1 ఇంచ్ కానీ 1½ ఇంచ్ కానీ కట్ చేసుకుంటే క్రాస్ గా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకుని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ కూడా 3 ఇంచెస్ పెట్టాను. నెక్ బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దీని మీద లైనింగ్ ని పెట్టి ఇప్పుడు ఈ నెట్ ఫ్యాబ్రిక్ ని కూడా కట్ చేసుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్ కదా చాలా పలుచగా కనిపిస్తుంది కాబట్టి నెట్ ఫ్యాబ్రిక్ ని 2 ఫోల్డ్ చేసాను అనమాట. దానిపైన ఇలా లైనింగ్ పెట్టి మొత్తం కూడా కట్ చేసుకోవాలి 2 పార్ట్స్ ని కూడా. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్. దీనికి హ్యాండ్స్ వచ్చి ఫుల్ పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు. చూసారు కదా, ఇలా ఫుల్ పఫ్ హ్యాండ్స్ పెట్టడానికి లైనింగ్ ని 2 ఫోల్డ్ చేసి ఇలా క్రాస్గా అయితే ఇంకొక లైన్ అయితే వేస్తున్నాను. చూడండి, మనకి పొడవు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఆల్రెడీ మీకు కట్ చేసి చూపించవచ్చు, కాకపోతే లైనింగ్ ని ఎలా పెట్టి కట్ చేస్తున్నాను ఒకసారి మీకు కూడా ఐడియా వస్తుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఆమ్ రౌండ్ లూజ్ ఉంటుంది కదా, దాన్ని చూసుకుని మనం హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత షేప్ అయితే కట్ చేసుకోవచ్చు. ఆమ్ రౌండ్ వచ్చి ఇక్కడ 12 ఇంచెస్. 12 ఇంచెస్ని ఇలా 2 ఫోల్డ్ కింద చేసామంటే ఇక్కడ మనకి 6 ఇంచెస్ వస్తుంది కదా. చూడండి, కరెక్ట్గా మనకి 6 ఇంచెస్ వచ్చింది. ఎక్స్ట్రా చాలా ఎక్కువ ఉంది కాబట్టి, అంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూపిస్తున్నాను నేను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చి 4 ఫోల్డ్ మీద కదా, అంటే 2 హ్యాండ్స్ అనమాట. ఇప్పుడైతే హ్యాండ్ అయితే చూసుకుందాము. ఇది వచ్చి ఫుల్ హ్యాండ్స్, అలాగే పఫ్ అనమాట. ఫుల్ పఫ్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చి 12 ఇంచెస్. సేమ్ మనం హ్యాండ్స్ ఎలా మెజర్మెంట్ తీసుకుంటామో సేమ్ ఇలా కింద వైపు నుంచి ఇలా 12 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా కింద వైపు డౌన్ వచ్చి 3 ఇంచెస్ లేదా 2½ తీసుకోండి. ఇక్కడ అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే సేమ్ ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఇక్కడ లెంత్ కూడా 3 ఇంచెస్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ 3 ఇంచెస్, అలాగే కింద వైపున డౌన్ 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చి ఎంత, ఇప్పుడు హాఫ్ కదా, 12 ఇంచెస్లో హాఫ్ అయితే 6 కదా, 6 వరకు ఉందా లేదా చూసుకుని 6 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకోండి. చూసారు కదా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా 1½ లేదా 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి.
ఇప్పుడైతే హ్యాండ్ వచ్చి 3 ఇంచెస్ లూజు, అలాగే 1.5 కానీ 2 ఇంచెస్ కానీ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఫుల్ హ్యాండ్స్కి పఫ్ అని చెప్తున్నాను కదా, ఎక్కువ పఫ్ ఉండేలా స్టిచ్ చేస్తున్నానని. ఇక్కడ ఎక్స్ట్రా 8 ఇంచెస్ మన హ్యాండ్ డ్రా చేసుకున్నాం కానీ దాని దగ్గర నుంచి 8 కన్నా 7 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 10 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచెస్ ఇలా విడత తీసుకోవాలి. ఇలాగా బాక్స్గా డ్రా చేసుకుని ఇక్కడైతే హ్యాండ్ కరువు అయితే తీసుకోవాలి. ఇలా రౌండ్గా ఇలా హ్యాండ్ షేప్లోకి అయితే ఇలా కొంచెం కరువు తీసుకోవాలి, ఇలా క్రాస్గా. అయిపోయింది కదా. ఇప్పుడైతే హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం మార్క్ చేస్తాం కదా, ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. మనం ఆల్రెడీ హ్యాండ్ షేప్ చేస్తాం కదా, అక్కడి నుంచి అయితే మనం టక్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ వరకు అయితే ఫ్రిల్స్ పెడతాము. ఇప్పుడైతే హ్యాండ్స్ లైనింగ్ వచ్చి ఇలా మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ను మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. ఇది వచ్చి మొత్తం కింద వైపు ఫ్రిల్స్ అన్ని స్టిచ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు బాటమ్ లెంత్ వచ్చి 22 ఇంచెస్. 22 ఇంచెస్కి ఖర్చు కోసం అవి కలిపి ఫోల్డింగ్ కోసం ఇలా 24 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని మొత్తం ఎంత క్లాత్ ఉందో అంతా కూడా ఇలా లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. ఇది వచ్చి 6 మీటర్స్ క్లాత్ కదా, దీన్ని అయితే నేను మొత్తం క్లాత్ని యూజ్ చేసి ఫ్రిల్ సైడ్ పెడుతున్నాను. చూసారు కదా, ఇలా లేయర్స్ కింద కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఒకదానికి ఒకటి కలిపి కుట్టేసుకోవాలి మొత్తం. చాలా ఈజీ అండి. ఇక్కడితో అయితే కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. లైనింగ్ లాస్ట్లో చూపిస్తాను ఎలా కట్ చేయాలో. ఇప్పుడు వచ్చి మనం ఇది లైనింగ్కి మెయిన్ పార్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ షైనింగ్ ఉండేది పై వైపున పెట్టి లోపల షైనింగ్ లేనిది పెట్టి పైన స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం రివర్స్ చేసుకుని స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ మొత్తం కూడా అటాచ్ చేసుకుని ఇప్పుడు టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి చూసండి, ఇక్కడ నుంచి అయితే కొంచెం టక్స్ ఇచ్చుకోవాలి. 2 సైడ్స్ కూడా 1/2 ఇంచ్కి ఇలా 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ చూసారు కదా, సేమ్ మనం ఎలాగైతే రివర్స్ చేసామో అలాగే దీన్ని కూడా రివర్స్ చేసి స్టిచ్ చేస్తాను. ఏం లేదండి, జాయిన్ చేసుకోవడం ఇది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మార్క్ చేస్తాం మనం. అక్కడి నుంచి కూడా ఇదంతా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. అక్కడ మనం మార్క్ చేస్తాం కదా, అక్కడి నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి దానిపైన కొంచెం దూరపు కుట్టెట్టి ఇలా స్టిచ్ చేసుకుందామంటే ఒక దారం పోగెట్టి లాగామంటే మొత్తం కూడా ఫ్రిల్స్ కింద వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడైతే ఇలా లాగి ఒక దారం ఒక దారాన్ని పెట్టుకుని లాగి ఇలా సైడ్కి మొత్తం అడ్జస్ట్ చేసుకోవడమే. ఇలా నీట్గా ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఇటు సైడ్ మనం ఒక చిన్న టక్స్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకునే పెట్టాలండి. అలాగైతేనే ఇక్కడ హ్యాండ్ షేప్ అయితే వస్తుంది. చూడండి, సేమ్ అటు నుంచి ఇటు నుంచి కూడా నేను లాగి అవన్నీ కూడా దగ్గరికి లాగుతున్నాను. చూసారు కదా హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక బ్యాక్ పార్ట్ని తీసుకుని ఇక్కడ 2 కింద డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ హుక్స్ అలాగే కాజా అయితే వేస్తాము. జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. కాకపోతే జిప్ అనేది తొందరగా ఫెయిల్ అయినప్పుడు డ్రెస్ పాడైపోతుంది అనేసి నేనైతే ఇక్కడ హుక్స్ ఇస్తున్నాను. ఇక్కడ 2 స్క్వేర్ పీసెస్ని అయితే తీసుకున్నాను. ఒకటి 3 ఇంచెస్ ఉండాలి, ఇంకొకటి వచ్చి 1.5 ఉండాలి. చూసారు కదా, 1.5 ఉండేది పైనుంచి లోపలికి అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది సెకండ్ది వచ్చి పై వైపుకు ఉంటుంది. చూడండి, ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే ఇలా రివర్స్ చేసి ఇలా పై వైపున కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి పై వైపుకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవైపు హుక్స్ అలాగే ఒకవైపు అయితే కాజా వస్తుంది. చూసారు కదా, 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టి చూడండి, ఇక్కడైతే ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట కింద వైపున. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని కూడా షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే దీనికి అటాచ్ చేసుకోవాలి. చూసుకోవాలండి ఒకసారి, ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఇది మిడిల్లో రావాలి. చూడండి, ఇలా మిడిల్లో వచ్చిన తర్వాత దీన్ని అయితే సేమ్ మనం హ్యాండ్ ఎలాగైతే మనం స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ ఫ్రిల్స్ లాగే పెట్టకుండా సేమ్ ఎలా ఉందో అలాగే పట్టుకుని స్టిచ్ చేయాలన్నమాట. అస్సలు లాగి పెట్టద్దు, లాగి పెట్టమంటే ఆ ఫ్రిల్స్ అన్నీ కూడా ఊడిపోతాయి.
చూసారు కదా, ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి మీకే తెలుస్తుంది కదా. ఇది చిన్నపిల్లలకి అయితే చాలా క్యూట్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ కట్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం కదా దీన్ని. ఈ మొత్తం క్లాత్ని కింద వైపున 1 సైడ్ 2 ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి మొత్తం క్లాత్ కూడా. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఫ్రిల్స్ కింద స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఉంది కదా, ఇదంతా మనం బాడీకి ఎంత లెంత్ ఉందో అంతవరకు కూడా మొత్తం దగ్గరగా ఇలా ఫ్రిల్స్ పెట్టి మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ పాదం ఉంది కదా, పాదం లోపలికైతే మొత్తం క్లాత్ అంతా ఇలా 2 హ్యాండ్స్తో రఫ్ చేసి ఇలా పట్టుకుంటే ఈ ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా మొత్తం క్లాత్ ఆల్రెడీ 6 మీటర్స్ క్లాత్ అయితే 1 మీటర్ వరకు బాడీకి హ్యాండ్స్కి పోయింది కదా. మిగతా 5 మీటర్స్ లేదా 4.5 మీటర్స్ కూడా ఇలా దగ్గరగా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా దగ్గరికి ఇలా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకున్నాము. ఈ ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు ముందైతే 1 సైడ్ ఇలా హ్యాండ్స్ దగ్గర నుంచి 1 సైడ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్స్ మనకి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి డోరీస్ ఉంటాయి కదా, ఇప్పుడు దానికోసం అయితే ఇలా స్క్వేర్ పీస్ అయితే 21 ఇంచెస్, అలాగే వీటికి వచ్చి 8 ఇంచెస్. మనకు అవసరం లేదనుకో 8 ఇంచెస్ నేను అలా తీసుకున్నాను అంతే. ఓన్లీ షేప్ డ్రా చేసుకున్న తర్వాత మిగతాది కట్ చేస్తాను. ఇక్కడ మీకు స్క్వేర్కి కావాలంటే స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఏమన్నా డిజైన్ కిందన్నా చూడండి ఇలా క్రాస్గా ఒక డిజైన్ కింద ముందు మార్క్ చేసుకుని దాని మీద స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం పెద్దగా అయితే స్టిచ్ చేస్తాను, కొంచెం లుక్ బాగుంటుందని. సారీ, ఇందాక మీకు 1 సైడ్ స్టిచ్ చేయమని చెప్పాను కదా, అది చేయక ముందే ఇవైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి. నడుము వైపు 1 సైడ్ అన్నమాట. చూడండి ఇలాగ అటాచ్ చేసుకున్న తర్వాత 1 సైడ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. 1 సైడే, ఇంకో సైడ్ అయితే స్టిచ్ చేయొద్దు. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫ్రిల్స్ అయితే దీనికి జాయిన్ చేసుకుందాము. ఓకేనా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చి మనకి అంబ్రెల్లా కట్లు అయితే కట్ చేయాలి. ఈ లైనింగ్ మనకి 4 మడతల మీద ఉంది. ఇప్పుడు దీన్ని అంబ్రెల్లా కట్ అయితే చేయాలి. ఇక్కడ డ్రెస్కి కింద బాటమ్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ లెంత్ అయితే చూసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఇది కూడా 4 ఫోల్డ్ మీద చూసుకుని దీనికైతే రౌండ్ తీసుకుని ఆ రౌండ్ మనకి 6 ఇంచెస్ వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉంచుకుని అయితే 6.5కి ఇలా మార్క్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ సర్కిల్ వచ్చి 6.5 ఉంది. ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. ఇక్కడ ఫ్రాక్ లెంత్ చూసుకున్నాం కదా, ఇక్కడ ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తగ్గించుకుని మార్క్ చేసుకోవాలి. ఇలా సర్కిల్గా డ్రా చేసుకుని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద వైపు అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కష్టంగా ఉంటే ఈ కటింగ్ అనేది సేమ్ అని ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అలా స్టిచ్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు దీనికి. ఇప్పుడు దీన్ని అయితే చూసారు కదా, ఇలా పై వైపున బాడీ పార్ట్ ఉంది కదా, ఇలా పై వైపు నుంచి చూడండి షైనింగ్ క్లాత్ కిందకు వస్తుందో పైకి వస్తుందో. ఇలా షైనింగ్ పైకుండి వైపున ఇలా బాడీ పార్ట్ ఉంది కదా, దాని పైన అయితే పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ఇది రివర్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ షైనింగ్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇక్కడ అయితే ఖర్చు చూసారు కదా, గుచ్చుకోకుండా పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది చూసారు కదా, నెక్స్ట్ ఒక హ్యాండ్ ఆల్రెడీ స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడైతే మెజర్మెంట్ చూసారు కదా. డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగుందో డ్రెస్ అయితే, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో మంచి అవుట్ఫిట్ అయితే మీ ముందుకు ఇంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.